హలో అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. దివ్యవాణి ఫ్రమ్ కార్తికేయ జ్యువెలరీ అండి. ఈరోజు మీకోసం ఒక కొత్త డిజైన్తో వచ్చానండి. ఈ డిజైన్ చాలా బాగుందండి, ఫ్లవర్ లాగా. చేయడానికి కొంచెం కష్టమేగా ఉందండి, మాత్రం బాగుందండి. ఈ డిజైన్ మీరు సింపుల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ పాజ్ చేయకుండా, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ డిజైన్ ఎలా మేక్ చేయాలనేది. చూడడానికి సింపుల్గానే కనపడుతుందండి, కానీ కొంచెం కష్టపడాలండి ఈ డిజైన్ చేయడానికి. సులువుగా ఎలా చేయాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి. దీనికి నేను రెడ్ కలర్ బ్యాంగిల్ తీసుకున్నానండి. రెడ్ కలర్ ర్యాప్ చేసిన బ్యాంగిల్, వైట్ 8K కుందన్స్, స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ రెడ్ 8K కుందన్స్, గ్రీన్ 3mm రౌండ్ కుందన్ యూజ్ చేశానండి. ఫస్ట్ మనము ఈ 6K వైట్ షేప్ కుందన్తో ఇలా డిజైన్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్యాంగిల్ మొత్తం ఇలా డిజైన్ చేసిన తర్వాత రెండింటికి ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి రెడ్ యాడ్ చేసినప్పుడు అనేది ఇవి కదలవండి. ఎందుకంటే రెడ్ అనేవి వీటి మీద మనం యాడ్ చేస్తామండి. అలా యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బేస్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి, పైన యాడ్ చేస్తాం కాబట్టి అవి కదులుతాయండి. సో అవి కదలకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ ఈ వైట్ కుందన్స్ని ఫస్ట్ ఒక బ్యాంగిల్ మొత్తానికి యాడ్ చేసేసి దాన్ని డ్రై అవ్వనివ్వాలండి. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు రెడ్ కుందన్స్ అనేవి యాడ్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే మీకు వైట్ అనేవి కదిలిపోతాయి. అప్పుడు ఫ్లవర్ డిజైన్ అనేది బాగా కనిపించదండి, రాదు కూడా మీకు. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ వైట్ అనేది మొత్తం యాడ్ చేస్తాను. చూసారా, 2 బ్యాంగిల్స్కి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రెడ్ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. రెడ్ అనేది కొంచెం యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఏమి ఉండదండి, ఎందుకంటే కింద బేస్ అనేది ఉండదు కదా, వైట్ పైన మధ్యలో అది యాడ్ చేస్తున్నాను. సో అవి జారిపోతూ ఉంటాయండి. సో జాగ్రత్తగా అవి అతికించాలండి. వాటిని కొంచెం గ్లూ ఎక్కువ పెట్టుకొని జాగ్రత్తగా షేప్ అనేది అతికించుకొని తర్వాత వాటిపైన గ్రీన్ కుందన్ అనేది యాడ్ చేశాను. చూసారా, ఒక్కొక్క ఫ్లవర్కి కొంచెం టైం పడుతుంది రెడ్ యాడ్ చేయడానికి. ఈ వైట్ అనేవి ఈజీగా యాడ్ చేసేయచ్చు, మనం రెడ్కి కొంచెం టైం తీసుకుంటుంది. సో స్లోగా మీరు రెడ్ అనేవి యాడ్ చేసుకొని బాగా డ్రై అవనిస్తే ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది మీకు ఫ్లవర్ లాగా. చూడండి, కొంచెం నాకు టైం ఎక్కువే పట్టింది రెడ్ యాడ్ చేయడానికి, కానీ డిజైన్ మాత్రం బాగుందండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా బాగా కనిపిస్తుందండి వీడియో అనేది. చూసారా, ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నప్పుడు కదిలిపోతుంది, వంగిపోతుంది ఆ షేప్ అనేది. పర్ఫెక్ట్గా ఫ్లవర్ అనేది ఉండదండి దానిపైన. ఆ ఫ్లవర్ అలా పెట్టడానికి ఒక్కొక్కటి కొంచెం టైం తీసుకుంది, కానీ టైం తీసుకున్నా అది లుక్ మాత్రం బాగా వస్తుందండి. దీని లుక్ చాలా బాగుంటుంది. వేరే డిజైన్తో పోల్చుకుంటే నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. మిగతా డిజైన్స్ చాలా చేశాను, కానీ అందులో ఇదనేది అల్టిమేట్ ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, అంతే, ఏం లేదు, చేసుకోవచ్చు. టైం తీసుకుంటుంది కానీ లుక్ మాత్రం బాగా వస్తుంది. చూసారు కదండి, ఫ్లవర్కి కొంచెం అలా అతికించడానికి అవి బ్యాలెన్స్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. కొంచెం డ్రై అయిందంటే అవి ఉండిపోతాయి అలాగా, అది చూసుకుంటూ ఉండాలి. కదిలిపోతూ ఉంటాయి మధ్యలో, ఒకసారి అవి సర్చ్ చేసుకోండి. మళ్ళీ అది డ్రై అయిపోయిందంటే పూర్తిగా అప్పుడు మనం చేయలేం కదా. మధ్యలో చూసుకుంటూ మొత్తం రెడ్ అనేది యాడ్ చేస్తారంటే ఫ్లవర్లా బాగా వస్తుందండి. మళ్ళీ మీకు లాస్ట్లో అవుట్లుక్ చూపిస్తాను, ఒకసారి మొత్తం మేకింగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి, ఫ్లవర్ అయిపోయినవి ఎంత బాగున్నాయో.
చూసారు డ్రై అయిపోయిన తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. కానీ డ్రై అయ్యే వరకు మధ్యలో కొంచెం ఆ బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయ్యే వరకు అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. అవి అటు ఇటు కదిలే ఛాన్సెస్ ఉన్నాయి. డ్రై అవ్వకముందు మనం బ్యాంగిల్ మిగతా యాడ్ చేసేటప్పుడు పక్కనవి అది చూసారు కదిలే ఛాన్సెస్ ఉన్నాయి. అవి డ్రై అయ్యే వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పూర్తిగా డ్రై అయ్యే వరకు అవసరం లేదు. కొంచెం డ్రై అయిపోయిందంటే అవి అలానే ఉండిపోతాయి. చూసారు రౌండ్ షేప్ కుందని యాడ్ చేస్తున్నాను. కొంచెం డ్రై అయిపోయినాయి అంటే మనం అలా ఉంచేసామంటే పూర్తిగా డ్రై అయ్యే వరకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. లేదంటే మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లోనే మీకు చేసిస్తానండి. అలాగే ఛానల్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా పోస్ట్ చేస్తానండి. డిఫరెంట్ డిజైన్స్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి వీడియోస్ చేస్తానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటాయండి. మీకు సింగిల్గా వేసుకోవచ్చు, లేకపోతే కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఏమైనా వివరాలు కావాలంటే.